అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటాం. ఆ ఉపవాసం అంటే అర్థం చాలామందికి ఇప్పటికీ తెలియదు. ఏకాదశి నాడు ఉపవాసాలు చేస్తారు. అలాగే మంచి మంచి తిథియందులు ఉపవాసం చేస్తారు. ఎవరన్నా బయట వాళ్ళు అన్యజనులు వచ్చి ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నావు కదా, ఈరోజు ఏకాదశి ఉపవాసం అంటే ఏమిటో చెప్పన్నప్పుడు మా నోరంట మాట రాదు. ఉపవాసం అనే మాటకు అర్థం చెప్పగలుగుతారా? చెప్పండి. చెప్పలేరు. అంటే ఉపవాసం అంటే మీరందరూ నేర్చుకోవలసిన మాట. అంటే దగ్గరగా, వాసము అంటే నివసించడం. దగ్గరగా, వాసము అంటే నివసించడం. అంటే ఎవరికి? మనం ఎవరి కొరకైతే ఉపవాసం ఉంటామో ఆయనకు దగ్గరగా ఉండడము. కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటాం. ఆ రోజంతా ఎవరికి దగ్గరగా ఉండాలి? మనము శివునికి దగ్గరగా ఉండాలి, పరమాత్మకు దగ్గరగా ఉండాలి. అంతేగాని